ముందుగా జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిగిలిపోయిన అన్నంలో సరిపడా కారం, ఉప్పు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. అవి వేగాక మిగిలిపోయిన అన్నంని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. ఎక్కువ శ్రమ పడకుండా కేవలం 10 నిమిషాలలో జీరా రైస్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.